జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2026 సంవత్సరం మే మాసం మిథున రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించింది. ఇదొక్క మాసం మాత్రమే దేవగురువు అయినటువంటి బృహస్పతి గోచారవశాత్తు మీ యొక్క జన్మరాశిలో ఉండబోతున్నాడు. ప్రత్యేకించి గవ ప్రశ్నను అనుసరించి కూడా బృహస్పతి యొక్క తీక్షణమైనటువంటి బలం మాత్రం ఈ మాసం తప్పకుండా మిథున రాశి వారికి ఉండబోతుంది. ప్రత్యేకించి మీ యొక్క జన్మజాతకాన్ని అనుసరించి వ్యయస్థానంలో ఉన్నటువంటి రవి, బుధుడు, లాభంలో ఉన్నటువంటి అంగారకుడు, ఇతర గ్రహాలకు సంబంధించిన స్థితిగతుల్ని గోచారవశాత్తు వచ్చినటువంటి అంశాలని లెక్కేస్తే మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా అనుకూలవంతమైనటువంటి అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. శత్రువుల మీద చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని సాధించడానికి మీరు వేసే ఎత్తుగడ, మీరు చేసే ప్రయత్నం తప్పనిసరిగా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మీ దైనందిన జీవితంలో ఎంతో కాలంగా బృహస్పతి బలం ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లేక, నిద్ర ఆహారాలు లేనటువంటి స్థితిగతులు కొన్ని ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వచ్చేటువంటి అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది. అయితే మాత్రం వ్యయస్థానంలో ఉన్నటువంటి రవి, ఇతర గ్రహగతుల యొక్క కారణంగా విరామం విశ్రాంతి లేకుండా ప్రయాణాల్లో ఉండడం, దూర ప్రాంత ప్రయాణాలు చేయటం,